కళ్యాణ్‌ని కొంచెం తెలివి తక్కువ ఉన్నోడిలాగా ప్రొజెక్ట్ చేద్దామయితే ట్రై చేశారు. లాస్ట్ టైమ్ 'నాగార్జున సార్' ఉండేటప్పుడు కూడా డిమాండ్ విషయంలో డిమాండ్ ఉంటే శ్రీజ మేబీ లోపల ఉండేదేమో అనే టైప్‌లో మాట్లాడారు. మనకి రియాలిటీ బేసిస్ ఏంటి అంటే ఓటింగ్ బ్యాంక్ ప్రకారంగా శ్రీజ అయితే బయటకుంది. ఇక్కడ కళ్యాణ్ వల్ల తనైతే బయటికెళ్ళిపోలేదని ఆడియన్స్ కూడా దాన్ని గ్రహించారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటినంటే కళ్యాణ్‌ని డౌన్ చేస్తున్నాడేమో బిగ్ బాస్ అయితే నాకనిపించింది. నిన్న అన్‌సీన్ క్లిప్ చూసిన తర్వాత కళ్యాణ్‌కి ఫోన్ కాల్ వచ్చిన దాంట్లోని బిగ్ బాస్ అడిగిన దాంట్లో ఎవరు రెబెలున్నారంటే తను ఒక ఆన్సర్ అయితే ఇచ్చాడు. కానీ ఇక్కడ తన గురించి వచ్చి డిస్కస్ చేసిన దివ్య వచ్చి తనతో మాట్లాడి కంటెండర్ రేస్ నుంచి తిన్ని తొలగించిన తర్వాత డైరెక్ట్‌గా తన అబ్జర్వేషన్ దాంట్లో ఒక టిప్ అయితే నా దగ్గర ఉంది. ఆ టిప్ నేను చెప్పాలనంటే బిగ్ బాస్ ఇంకో కాల్ అయితే వస్తది అప్పుడు నేను చెప్తాను. సో నువ్వేమనుకుంటున్నావో చెప్పునంటే దివ్య తనకు తానుగా కళ్యాణ్‌కైతే దొరికిపోయింది. కెప్టెన్సీ కంటెండర్‌లో నుంచి నేను లేకపోయినా పర్వాలేదు అని ఎప్పుడైతే అన్నాదో అక్కడే మనోడు పాయింట్ అయితే పెట్టాడు. కళ్యాణ్ ట్రాప్‌లో దివ్య పడి తనే రెబెల్ అని తెలిసి